హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీతో పెళ్లి పనుల వేడుక షేర్ చేసుకోవడానికి వచ్చానండి. ముందుగా కనిపిస్తున్న రోలు, బ్యాక్ డ్రాపు అంతా కూడా నేనే డెకరేషన్ చేసుకున్నానండి. మా అమ్మగారు హెల్ప్ చేశారు, నేను డెకరేషన్ చేసుకున్నాను. నైట్ 12 గంటలకి స్టార్ట్ చేస్తే తెల్లవారుజామున 4 గంటలకు కంప్లీట్ అయిందండి. పెళ్లి పనులు చేయడానికి మంచి ముహూర్తం మళ్ళీ లేదు అంటే అప్పటికప్పుడు మేము స్టార్ట్ చేసామండి, ఎవరి సహాయం తీసుకోకుండా. ఈ వీడియో అంతా కూడా నేను పెళ్లి పనులన్నీ కంప్లీట్ అయ్యాక షూట్ చేశాను. మళ్ళీ తెల్లవారుజామున 6 గంటలకల్లా పనులు స్టార్ట్ అయ్యాయండి. పెళ్లి పనులు అంటే మనం ముందుగా విఘ్నేశ్వరుడు పూజతో స్టార్ట్ చేస్తాం కదా. విఘ్నేశ్వరుడికి ముడుపు కట్టాలండి. ముడుపు అంటే తెల్లని క్లాత్ తీసుకొని దానికి పసుపు రాసి అందులో బియ్యం వేసి కానుక వేసి మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకొని ముడుపు కట్టాలండి. అంటే ఎలాంటి విజ్ఞానాలు ఆటంకాలు లేకోకుండా పెళ్ళి అంతా కూడా మంచిగా జరగాలని చెప్పి దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ముడుపు కడతామండి. ఆ ముడుపుని మళ్ళీ మనం ఎప్పుడు తీస్తాము అంటే పెళ్ళి అంతా అయ్యాక 16వ రోజున తీసి బియ్యాన్ని నైవేద్యంగా చేయాలండి. పరవన్నం కానీ ఉండ్రాలుగా నైవేద్యం చేసి దేవుడికి పెట్టాలి. తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదం తీసుకోవాలి. విఘ్నేశ్వరుడి పూజ అయ్యాక పసుపు కొట్టే కార్యక్రమం మొదలైందండి. విఘ్నేశ్వరుడి పూజ అంతా కూడా వీడియో క్లిప్ మిస్ అయిందండి, అందుకే నేను పోస్ట్ చేయలేదు. ప్రాంతాలు బట్టి పెళ్లి పనుల్లో డిఫరెన్స్ ఉంటుందండి. మాకైతే పసుపు కొట్టడం ఉందండి. పందిర్రాట వేయటం కానీ, పెసలు కానీ, శనగలు విసురుతారు కదండి, అది లేదు. కొంతమంది వడియాలు పెడతారు, అది పెళ్లి పనుల రోజే స్టార్ట్ చేస్తారు. మాకైతే పెళ్లి కూతురు చేసే రోజు వడియాలు పెడతారంటండి. వాటిలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. పసుపు అంటే పచ్చదనం శుభానికి సూచికం. అందుకే పసుపు కట్టే కార్యక్రమం కంపల్సరీగా ఉంటుందండి. ఈ 90s 2000 జనరేషన్ వాళ్ళకి ఇలాంటి వాటి గురించి ఎక్కువగా తెలియదండి. అందుకే మనం ఇలాంటి వాటికి ఫ్రెండ్స్ని, కొత్తగా పెళ్ళైన వాళ్ళని పిలుచుకోవటం కన్నా పెద్దవాళ్ళని, పెద్ద ముత్తైదువుల్ని పిలుచుకొని వాళ్ళ చేత పసుపు కొట్టించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలండి. అలా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటేనే పిల్లల జీవితాలు నూరేళ్ళు పచ్చగా ఉంటుందండి. ఈ దంచిన పసుపు అంతా కూడా మళ్ళీ మనం పెళ్లి కూతురు చేసే రోజు వాడాలండి. కంపల్సరీగా మొత్తం కాకపోయినా కొంచెమన్నా ఆ పసుపు ఉండాలండి. అలాగే పెళ్లి పనుల రోజు మామిడి ఆకుతో తోరణం కట్టాలండి. మామిడి ఆకులతో తోరణం ఎందుకు కట్టాలి అంటే, మామిడి చెట్టుకి ఒకవైపు ఆకులు రాలిపోతూ ఉన్న మరోవైపు చిగుర్లు వచ్చేస్తాయంట. అందుకని మన జీవితాల్లో కూడా కష్టాల వెనుక సుఖాలు వచ్చేయాలనే ఉద్దేశంతో మామిడి ఆకులతో తోరణాలు కడతారండి. ఇంటికొచ్చిన ముత్తైదువులందరూ కూడా నాకు హారతి ఇచ్చి అక్షింతలు వేశారు. నేను వాళ్ళకి తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాను. తాంబూలం అంటే జాకెట్ ముక్క, గాజులు, పళ్ళు, పువ్వులు అలా ఇవ్వాలండి. ఆ తర్వాత నేను మా అమ్మగారు, నాన్నగారితో కూడా ఆశీర్వాదం తీసుకున్నానండి. ఇలా ఈ కార్యక్రమం ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది.